పిడిగిట పట్ట ఎట్టుకొచ్చానే తిరణాళ్ళ కళజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లె పులు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. గాయత్రి ఎక్కడ ఉన్నాం మనం ఈరోజు? శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఖమ్మం. వీళ్ళ జోష్ ని ఎనర్జీని చూస్తుంటే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది గాయత్రి. ఎగ్జాక్ట్లీ కార్తిక్. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదే లేదో. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచం అంతమైపోతే మీరు ఒక్కరే మిగిలి ఉంటే ఏం చేస్తారు? ఒక్కనే అంటే బోర్ కొడుతుంది. మరేం చేస్తావు? పుట్టిన స్టార్ట్ చేస్తాం. అక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావు, ఏం చేస్తావు? ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం. ఏదో ఒకటి క్రియేట్ చేస్తావు, సైంటిస్ట్ అవుతావు, బొమ్మను చేసి ప్రాణం పోసి మనిషిని తయారు చేస్తావా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వెళ్ళు. మనీషా, ప్రపంచం అంతా అంతమైపోయి నువ్వు ఒక్కదానివే మిగులున్నావు, ఏం చేస్తావు? ప్రపంచ యాత్ర చేస్తా. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందేంటి? ఒకవేళ నువ్వు ప్రపంచ యాత్ర చేస్తే ఫస్ట్ వెళ్ళాలనుకుంటే ప్లేస్ ఏంటి? ఊటీ. ఊటీ. ఏయ్ పేరు చెప్పు. భార్గవ్. భార్గవ్, ప్రపంచం అంతా అంతమైపోయి నువ్వు ఒక్కడివే మిగిలితే ఏం చేస్తావు? ప్రపంచంలో ఉన్న మందంతా తీసుకొచ్చి అందులో మునిగిపోతా. శైలు. ప్రపంచం అంతా అంతమైపోయింది, నువ్వు ఒక్కదానివే మిగులున్నావు, ఏం చేస్తావు? భూమి మీద ఉన్న బంగారం అంతా తీసుకొని ఎంజాయ్ చేస్తా. మళ్ళీ చెప్పు. భూమి మీద ఉన్న బంగారం అంతా తీసుకొని ఎంజాయ్ చేస్తా. KGF 2 లో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ నువ్వే కదా? ఎందుకమ్మా అంత బంగారం అంటే పిచ్చి నీకు? ఏదో పిచ్చి ఉండాలి కదా. ఆల్రెడీ ఒక పిచ్చి ఉంది, మళ్ళీ ఇంకో పిచ్చి ఎందుకు? తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు హై హీల్స్ ఎందుకు వేసుకుంటారు? హైట్ ఉండడానికి. నువ్వెందుకు వేసుకోలేదు? నాకు చాలా ఈ హైట్. ఇందాక నీకు చాలు. ఏ వెరీ గుడ్ రా, సూపర్ రా. మణికంఠ. మనకంట చెప్పు. మనకంట ఎత్తుకున్న అబ్బాయిలకు ముద్దు పెట్టడం కోసం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏ అమ్మాయినా హై హీల్స్ తీసుకొని వచ్చి ముద్దు పెట్టిందా నీకు? పెట్టలేదు. నువ్వు హైట్ ఉన్నావు కాబట్టి ట్రై చేసినావు, ఇంటిస్తున్నావు అనమాట. హైట్ ఉన్న అబ్బాయికి ముద్దు పెట్టాలి అంటే హై హీల్స్ వేసుకోవాలని చెప్తున్నావు. పెట్టుకున్న వాళ్ళకి అందరు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. శ్రీ చైతన్య కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అదరగొట్టారు కదా? అద్దరు కొడతామా? మామూలుగా కాదు, అబ్బాయిలు అయితే చింపేశారు అంతే. మీరు చంపడమే, మా వాళ్ళు బతికించారు, దాన్ని అద్భుతం చేశారు, అసలు నెక్స్ట్ లెవెల్ ఆన్సర్ చెప్పారు. అదిరిపోయేలాగా మాట్లాడారు కదా గాయత్రి. వీళ్ళు అదే రేంజ్ లో అదే ఎనర్జీతో ఆటలాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది తెలియాలంటే మన గేమ్ రౌండ్ లోకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడబోయే ఆట రన్ రాజా రన్. రన్ రాజా రన్ గేమ్ ఆడడానికి నీ వైపు 4 పార్టిసిపేట్స్ కావాలి, నా వైపు 4 పార్టిసిపేట్స్ కావాలి. పార్టిసిపెంట్స్ ఎక్కడ? రన్ రాజా రన్ అన్నాం కదా, అందుకని ఆల్రెడీ పరిగెత్తి గ్రౌండ్ లో ఉన్నారు. మరి మనం కూడా రన్ అయితే? అవును, వెళ్దాం పదా. ఆడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడబోయే ఆట రన్ రాజా రన్. ఎస్ సార్, రన్ రాజా రన్ గేమ్ ఆడడానికి మా ముఠా మేస్త్రి టీం రెడీగా ఉంది. బాయ్స్ వింటున్నారు గేమ్ రూల్స్? వినండి. ఫస్ట్ ఒక టీం ఆడుతుంది, తర్వాత ఇంకో టీం ఆడుతుంది యాజ్ యూజువల్ గా. Okay. సో ఫస్ట్ టీమ్ లో 2 పార్టిసిపేట్స్ ఇందులో ఒకరు కూర్చుంటే మిగిలిన 2 దీన్ని తోస్తూ ఓకే తూనిగా ఆట రోల్ చేసుకుంటూ అక్కడున్న ఫ్లాగ్ వరకు వెళ్ళి రిటర్న్ తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట. Okay. ఏ టీం అయితే తక్కువ టైంలో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రీచ్ అవుతుందో ఆ టీం విన్నర్స్. ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు లూజర్స్. విన్నింగ్ టీమ్ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ గెలుచుకుంటుంది. లూజర్స్ టీమ్స్ గెలుచుకుంటుంది జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని.
గేమ్ ఎలా ఉంది? అద్దరిపోయింది. కదా? నాకు చూస్తుంటే మా గబ్బర్ సింగ్ టీం ని ముందు పంపించాలని ఉంది. మీరు ఫస్ట్ ఆడతారా? Yes, లేదు, exactly. మా వాళ్ళే ఫస్ట్ ఆడతారు. లేదు లేదు లేదు, మేం ఫస్ట్ ఆడతాం. ఓకే రెడీ, విల్ లేడీస్ ఫస్ట్. మై డియర్ గబ్బర్ సింగ్ బాయ్స్, ఆర్ యు రెడీ? రన్ రాజా రన్ గేమ్ ఆడటానికి మా గబ్బర్ సింగ్ టీం రెడీగా ఉంది. మీ టైం స్టార్ట్ చేస్తున్నా. రెడీ 1 2 3 గో. జాగ్రత్త మెల్లిగా రేయ్ రేయ్ మెల్లిగా రేయ్. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు నీ దారి నువ్వు వెళ్ళు. అరే స్ట్రైట్ గా రా. అరే అంతే అంతే, స్ట్రైట్ గా రా. వెళ్ళు, వెనక్కి రా వెళ్ళు. నువ్వు, వెళ్ళు వెనక్కి రా. వెళ్ళు మెల్లిగా వెళ్ళు వెళ్ళు నా వెళ్ళు. ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది సిక్సు కాకు, నన్ను కొట్టేది నన్ను కాకు, అరే లెమన్ పట్టుకో, వదిలేయద్దు, పడేయద్దు. అంతే అంతే అంతే. రౌండ్ తిరగాలి. ఇటు రౌండ్ వచ్చి, రౌండ్ ఇలా తిరగాలి. నుంచి ఇలా రా. అంతే, ఇది అలా కూడా నుంచి ఇలా రా. పోయినా పర్లేదు, తిప్పు. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే మెల్లగా మెల్లగా అంతే. స్లో. బ్యాగ్ ఉంటాయి, బ్యాగ్ ఉంటాయి. అంతే అంతే అంతే. పట్టుకో ఫస్ట్. రన్ రాజా రన్ గేమ్ ఆడడానికి మా ముఠా మేస్త్రి టీం రెడీగా ఉంది. రెడీ 3 2 1 గో. అరే జాగ్రత్త రా. దూరం వెళ్ళండి. పర్లేదు వెళ్ళండి. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు ఇటు రన్ రాజా రన్ గేమ్ లో గబ్బర్ సింగ్ టీం 1 minute 45 seconds లో టాస్క్ ని కంప్లీట్ చేస్తే ముఠా మేస్త్రి టీం 1 minute 43 seconds లో కంప్లీట్ చేసింది. ఎస్, మా ముఠా మేస్త్రి టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. మరి మా గబ్బర్ సింగ్ టీం రన్నర్ అప్ గా నిలిచి గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. రన్ రాజా రన్ గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. మరి మా టీం ఎక్స్పీరియన్స్ అంటే ఒకసారి అడిగేద్దాం. మీరు లోపలికి వచ్చినప్పుడు ఎలా అనిపించింది? మిక్సీలో పెట్టి తిప్పినట్టుంది. ఓకే, మా వాళ్ళరే ఎట్లా ఆడిరా? బాగా ఆడాము. నిజం చెప్పురా, గుండె మీద చేసుకొని చెప్పు. నిన్ను గెలిపించడం కోసం ఇదంతా అన్న. పెళ్లి చూపులలో అబ్బాయిలనే ఎందుకు అమ్మాయి ఇంటికి తీసుకువెళ్తారు? మేఘన్ బలిస్తాకి ముందు గుడికే కదా తీసుకుపోయేది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో మనం దేవతలం కాబట్టి, మన ఇల్లు దేవాలయం కాబట్టి అబ్బాయిలు మన ఇంటికి వస్తారు. నీకు అది అర్థమైందా? పాపం వాడిని మేక చేసి నరుకుతున్నారని చెప్తుంది. అయ్యా అవును, మా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఫసక్ అంతే, ఫసక్ అంతే. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు?
రాజేష్. పెళ్లి చూపులకి అబ్బాయిని అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళ్తారు? అన్న నేను ఇల్లరికం వెళ్తా కన్నా కంఫర్ట్గా ఉంటుందా లేదా తెలుసుకోవడానికి వెళ్తాను. ఎక్కడ పట్టారు సార్ ఈ వచ్చిరాన్ని? అమ్మాయి రిచ్ కిడ్ అంటే మాట వరుస కనుకో, నువ్వు ఇల్లరికం కోసం అమ్మాయిని అడగడానికి వెళ్ళావు. ఇప్పుడు నీ అందం చూపించి నీ స్టైల్ చూపించి అమ్మాయిని పడేయాలి. ట్రై చేయి. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏంటి ఐ లవ్ యూ. పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు మీరేనా? అవునండి. వంట వచ్చా? రాదు. ఇల్లు ఊడడం వచ్చా? రాదు. కాలు పడతాం వచ్చా? రాదు. మరి ఎందుకు వచ్చావు నువ్వు? నీకోసమే. నా కోసం రావాలంటే ఇంటి పని నుంచి పెంట పని వరకు, నాకు కాళ్ళు నొక్కే పని వరకు అన్ని రావాలి నీకు. మాకు బర్రెలున్నాయి. బర్రెలున్నాయి అంటే అప్పుడెప్పుడో చూశాను. ఈ ఇంటికి నేనే యజమానురాలిని. రోజు బర్రెలకు పాలు మిగులుతాం, బర్రెలకు గడ్డేస్తాం. ఇంటికి ఆ యజమానురాలు నువ్వేనా? మాకు కోట్ల కొద్ది ఆస్తుంది. అన్ని మేము బర్రెల మీదే సంపాదించాం. నాతో పాటు మా బర్రెలను కూడా నున్నగా చూసుకోవాలి. నీకు పాలేరు కావాలా మొగుడు కావాలి? అది క్లారిటీ ఉందా నీకు? ఫస్ట్ పాలేరు లాంటి మొగుడు కావాలి. నాకు కోపం వస్తే కొడతా. పడతావా? నువ్వు కొడితే నేను భరిస్తా. రా కూర్చో. ఉద్వేక్. పెళ్లి చూపులకి అబ్బాయిని అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళ్తారు? బేసిక్గా ఇప్పుడు అమ్మాయిలు మేకప్ వేసుకోవాలంటే రోజంతా పట్టిద్ది. అదే అబ్బాయిలు అనుకో ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. టైం వేస్ట్ ప్రాసెస్ ఎందుకని అబ్బాయిలు పెళ్లి చూపులకి అమ్మాయిల వాళ్ళ ఇంటికి పోతారు. సూపర్ రా. నీ ఎక్స్పీరియన్స్ అంత యూజ్ చేసి ఈ అమ్మాయి ఎన్ని కేజీల మేకప్ వేసుకుందో చెప్పగలుగుతావా? ఆ అమ్మాయికి మేకప్తో పని లేదు భయ్యా. అంటే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు కదా, నేను ఒకటే అబద్ధం ఆడా, ఆమెకి ఇంకా తెలియలేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చూపులకు వచ్చావు, పెళ్లి కూతురు, నీ ఇంట్లో పెళ్లి పెద్దని నేను. ఇప్పుడు నువ్వు అమ్మాయిని అడగాలి క్వశ్చన్లో, ఆమె ఆన్సర్లు చెప్తుంది. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మీ పేరు? గాయత్రి. మీకు వంట వచ్చా? నాకు స్టవ్ వెలిగించడం వచ్చు. ఆహా. తర్వాత నానా ఏం చెప్పు? నానా ఎవడే నీకు నానా? నీ నానా? చెప్పు ఏంది? నానా నాకు స్టవ్ వెలిగించిన తర్వాత ఏం చేయాలి నాన్న? ఒక్క నిమిషం ఆగు. మీ మమ్మీది? గ్యాస్ స్టవ్ వెలిగించిన తర్వాత ఏం చేయాలి? దాని మీద కూసో. అలా ఎప్పుడు అమ్మ చేయలేదు కదా. నేర్పియలేదు అనే కూతురికి? అన్నీ మీరే చెప్తా అన్నారు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. 3 months క్రాష్ కోర్స్ ఏమైనా ఉంటే జాయిన్ చేయండి. ఆ 3 months తర్వాత వచ్చి పెళ్లి చేసుకుంటా. నువ్వు నేర్చుకుంటావా? నేను నేర్చుకుంటా. ఓకే, క్రాష్ కోడ్ ఆయన నేర్పిద్దాం. వంటలన్నీ నేర్చుకుంటా. ఓకే ఫైన్. నాన్న వీడు ఓకే నాకు. ఏంటిది? వంట నేర్చుకుంటానన్నాడు కదా. వాడే కావాలి, వెళ్ళిపో. పెళ్లి చూపులకి అబ్బాయినే ఎందుకు తీసుకెళ్తారు అమ్మాయి ఇంటికి? కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళే రావాలి. ఎవరు పాప నువ్వు? ఎంత పెట్టుకుంటావు నువ్వు? 20 లక్షలు. జస్ట్ 20 lakhs. క్వాలిటీస్ ఎలా ఉండాలి? హైట్ ఉండాలి, ఇంకా క్యూట్ గా ఉండాలి, జిమ్ బాడీ ఉండాలి, ఇంకా ఎక్కువ క్యాష్ ఉండాలి. జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండాలి మొత్తానికైతే. నారాజు. అమ్మాయిల్ని పడేయడానికి అబ్బాయిలు ఎలాంటి పికప్ లైన్స్ వాడతారు? అర్జెంట్గా స్వెటర్ కొనుక్కోవాలి. దేనికి? నా గుండెల్లో చల్లేస్తుందేమోనని. మిగతా అమ్మాయిల్ని పడేయడానికి అబ్బాయిలు ఎలాంటి పికప్ లైన్స్ వాడతారు? నిన్ను చూసేంత వరకు తెలీదు, నా హార్ట్ లో 70 kgs స్టోరేజ్ ఉందని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. అందరు వెయిట్ చూసి 70 కేజీలు ఉంటే అప్పుడు వాడు ఫిక్సా? 3-4 ఉంటారు, అలా అని 3-4 మెయింటైన్ చేయలేము కదా. సూపర్ టైమింగ్ అండి. శైలు అమ్మాయిలు హై హీల్స్ ఎందుకు వేసుకుంటారు? ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేశారనుకో, అప్పుడు కొట్టడానికి యూజ్ అవుతుంది. ఏది అంటే ఎవరైనా వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే కొడతావు అంటే నీకు ఎవరు ప్రపోజ్ చేయొద్దు, జీవితాంతం ఇట్టే ఉంటావు. పెళ్లి వద్దు, పెటాకులు వద్దు. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనా? అంటే హార్ట్ఫుల్ గా ప్రపోజ్ చేస్తే కూడా యాక్సెప్ట్ చేయవా? అస్సలు వద్దు. వద్దు. అమ్మో ఎంత ఖచ్చితంగా ఉందా? వద్దు.
పుసుకున్నాడు ప్రపోజ్ చేసి చంపేస్తుంది కావచ్చు. చంపేయను కానీ ఆ, కొట్టి చెప్తా. కొట్టడం ఎందుకు? నార్మల్ అంటే కొట్టడం. మాటతో చెప్తే వినరు కదా అందుకే. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. కుమార్, క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిల్ని పడేయడానికి అబ్బాయిలు పికప్ లైన్స్ ఏంటి? నేను లైన్ వేసాను కాబట్టి నీ పేరు గీత అయింది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నేను లైన్ వేసాను కాబట్టి నీ పేరు గీత అయింది. సో నువ్వు లైటింగ్ కొడితే లైట్ అయ్యేదా ఆమె పేరు? రిషిత. అమ్మాయిని పడేయడానికి అబ్బాయిలు వాడే పికప్ లైన్స్ ఏంటి? మీ అప్లికేషన్ ఫామ్ లో నా పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది, కొంచెం చెప్పరా. ఏయ్! నవ్య. పెళ్లి చూపుల్లో అబ్బాయిని అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకువెళ్తారు? మర్దలు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి. ఏయ్! కార్తీక్, ఇదేదో నీకు బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. అంటే అది వేరే విషయం. +1 ఆఫర్. సరే, ఇప్పుడు మీ ఇంటికి నేను పెళ్లి చూపులకు వచ్చా. మీ సిస్టర్స్ అందరిని పరిచయం చేయాలి. చేస్తావా? ఓకే, చేస్తా. ఓకే, రెడీ. మేము చాలా ముద్దుగా పెంచుకున్నాం, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటా. వీళ్ళు ముగ్గురు ఎవరు? మా చెల్లెళ్ళే. ఐ మీన్ మర్దల్స్. యా. నాకు వీళ్ళు ముగ్గురు నచ్చారు. హాయ్ రా. ముందు దీన్ని చూడండి, చూడండి ఎంత బాగుందో, క్యూట్ గా. అవును, ఈ కంటెంట్ ఎలా చంపేద్దామని ప్లాన్ చేశారు మీరు? ఇప్పుడు ఇదా ప్రాంక్ ఈ రోజు? ఎస్, జనాల దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పు కావాలని అడుగుతున్నారు. మరి ఇస్తారా? జనాల రియాక్షన్స్ ఏంటి, అక్కడ ఉండే ఎంటర్టైన్మెంట్ ఏంటో చూద్దామా? చూద్దాం. అది చూడాలంటే లెట్స్ వెల్కమ్ నా మనసు లాగేసినావు నువ్వే. అగో ఈయన హెల్మెట్ పెట్టుకోకుండానే వస్తున్నాడు. ముందల పోలీసు వాళ్ళు ఉన్నారే, చూసుకొని పోజరా. కరదాపూరి ఏం చేయందా, సెకండ్ ఇస్తా అంతే. దా నీకు చాక్లెట్ ఇయ్యను చూడు. మళ్ళా అయిపోయా గంతి. తెల్లగున్నావు పాల లెక్క. ముద్దత్తున్నావు పో. అగో ఈడ సీరలు అమ్ముతున్నారు కదా, కిలో ఎట్లా అన్న సీరలు? అరే రమేష్, సురేష్ మీరంతా ఈయనే ఉన్నారా? జిగ్ జిగితా జిగ్ జిగితా మంచిగా తీయండి ఫోటో. జబర్దస్త్ రావాలే చూడు. తగిట 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 చందానా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఆగో ఫోటో నా మొక్కని తీస్తానవా, ఇంకేనన్నా తీస్తానవా? నాకు డౌట్ అవుతుంది. ఇక్కడదే పోనీ. అరే ఏంట్రా ఇది? వారి పోరా సాల్ పోరా అన్న. ఈ చాదాతకి కప్పి ఇంట్లో కప్పులు లేవు. పైసలు రేపిస్తా కదనే. మాకు నమ్మకం లేదు. సాసర్ ఉండదు, కప్పు ఉన్నది. ఏం చేద్దామంటావు మరి? ఇయే ఇది తీసుకోవతా నేను. వచ్చేది మూతి కంటే అంత దాని బ్రో. డీజే ఆడదాం చేసే డించక్ డించక్ డించా అనాలి. అట్లుంటది మనతోన. బుగ్గవాళ్ళు కొట్టినవులే. నీ పెండ్లం పిల్లలు అంత చల్లగా ఉండాలి. ఆశీర్వదించిన పో. నీ అవ్వని ఎత్తి గడగలేవు. వాతన అత్తందిగా గప్పు వాసన లేచిపోయింది. పోదంపా సిక్ చాంపిస్తా నీకు. నా గుండెల ఉన్నది మనసు ఓ స్వీటీ. పెద్ద మాట అన్నాడు సరాడు. నిన్న నా మా ఇంట్లో దమాకెత్తుకోపోయారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏ ఎవడ్రా ఇంటికెళ్ళి రాయి కొడుతుండు. బిడ్డ నేను పెద్ద రాయి వేస్తా చూడు. ఏం చేస్తానవే? పొడితో చాట్ చేస్తానవా? నాకు కూడా నెంబర్ ఇయ్యరాదే, నేను కూడా చేసుకో. బిర్యానీ అన్న తీసుకుంటా. నా పెండ్లం బిర్యానీ ఇస్తలేవు అని ఊకెడతా. అన్న 4 సరిపోయేటట్లు బిర్యానీ ఇవ్వవా? డబ్బునే రమ్మా వీడికి. మళ్ళీ మీకు కూలి ఇవ్వాలి, మళ్ళీ కలుగొట్టు పైసలు ఇవ్వాలి. నడు దెబ్బ వేసిరాపు. నువ్వేం చేస్తాను? రాస్తానవా? మంచిగా రాయి లెక్కలన్నీ. మళ్ళీ తేడా కూడా వచ్చిందంటో నీ జీతంలో కట్ చేస్తా ఏమనుకో. అమ్మో లెస్స బరువు ఉన్నావు రప్ప. నాకేంటే బరువు ఉన్నాయి. దిగు దిగు నీ నుంచి కాదు. అమ్మో నా శాతం అయితే లేదు. అమ్మ బాబాయ్, అదే పోరాడు ఎడతాండే. హాయిరా చింటూ, బువ్వ తిన్నావా? పాలు తాగినవా? క్యూట్ గా ముద్దుగా బాగున్నావు చిన్నగా. హలో హలో బాయ్ 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 బాయ్. స్కూల్ తీసినట్లున్నారు. పోతానవా ఇంటికి? మళ్ళా రేపు వస్తావా? అందరికి బాయ్ 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 టాటా. నేను కూడా పోతా. ఇక నేను ఇట్లా రేపటి నుంచి సాలేకపోతా. అమ్మ బాబాయ్. ఏయ్ ఎవరు రావడు? తిడుతున్నావండి. ఓ బస్ అన్న ఆపవా, నేను వస్తా జరా. ఏ ఒట్టి అన్న పోని 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 పోని. నా వద్ద టికెట్ పైసలు లేవు. అమ్మో ఇంకా జర అంటే ఎక్కించుకుందాం అనుకున్నాడు.
ఈ రోజు స్టూడెంట్స్ అదిరిపోయేటట్టు మాట్లాడారు, సూపర్ గా ఆటలాడారు. చూసారు కదా ఈ అదిరిపోయిన ఎపిసోడ్. రేపు ఇంతకు మించిన ఎపిసోడ్ తో రేపు మళ్ళీ మీ ముందుకు కలుస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ గాయత్రి, దిస్ ఇస్ కార్తిక్. జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సైనింగ్ ఆఫ్.